Hi friends, welcome back to my channel. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్. ఓవెన్ లేకుండా ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ టెక్నిక్తో మీరు ప్రిపేర్ చేస్తే సులభంగా ఎవరైనా కేక్ స్మూతీగా రెడీ చేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మిల్క్ యాడ్ చేయండి. 2 కప్స్ మిల్క్కి 1 కప్ షుగర్ వేయండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేయండి. 2 ఎగ్స్ తీసుకొని వేయండి. ఇప్పుడు కొద్దిసేపు ఫోక్ స్పూన్ తీసుకొని బీట్ చేయండి. కేక్కి బీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంత స్మూతీగా వస్తుంది. ఇప్పుడు 2 కప్స్ మైదా వేయండి. మైదా పిండి వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు అనేది ఉండకూడదండి, సో మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. కోకో పౌడర్ వేసాక మళ్ళీ కలపాలి. కేక్కి మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలాసార్లు కలుపుతూనే ఉండాలి. ఇలా హ్యాండ్తో మిక్స్ చేయలేము అనుకునే వాళ్ళకి ఒక ట్రిక్ అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్స్ చేయండి. చాలా థిక్నెస్ వచ్చే వరకు మిక్స్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండింగ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి. కేక్లో ఎసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫ్లేవర్ కోసం. చూడండి, ఇలా థిక్నెస్ వచ్చే వరకు మిక్సీ జార్లో వేస్తూ ఉండాలి. చాలా థిక్గా వచ్చిందండి. ఇప్పుడు మనకి కేక్ రెడీగా ఉంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. కేక్ బౌల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి అండి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక కాస్త మైదా పిండి పౌడర్ తీసుకొని ఇలా వేయాలి అండి. ఇలా చేస్తే కేక్ అనేది దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, ఈజీగా రిమూవ్ చేయడానికి వస్తుంది. చూడండి, ఇలా బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో యాడ్ చేయాలి. బౌల్లో లిక్విడ్ యాడ్ చేసేటప్పుడు ఒకటి గమనించండి, ఆ లిక్విడ్కి ఇంకా బౌల్లో కొద్దిగా గ్యాప్ పెట్టాలి అండి. ఎందుకంటే కేక్ హీట్ అయ్యేటప్పుడు ఫ్లఫీగా పైకి స్ప్రెడ్ అవుతుంది. సో ప్లేస్ పక్కా ఉండాలి. కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశానండి. లుక్ అయితే చాలా బాగుందండి చూడడానికి. మనం ఇప్పుడు ఓవెన్ లేకుండా ఎలా హీట్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో కల్లుప్పు వేసుకొని ఇలా పెట్టాలి అండి. 1/2 అవర్ హీట్ చేయాలి అండి. హీట్ చేశాక మనకి కేక్ రెడీ అవుతుంది. 1/2 అవర్ తర్వాత కేక్ ఎలా వచ్చిందో చూడండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి చూడండి,
లుక్ అయితే చాలా బాగుంది. అండ్ రియల్గా చెప్తున్నాను, నేను టేస్ట్ చేశాను, సేమ్ బేకరీ స్టైల్ టేస్ట్ వచ్చిందండి. ఇది వ్యూస్ కోసం మాత్రం చెప్పడం లేదండి, ట్రూగా కేక్ చాలా టేస్ట్ బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.